నమస్కారం ప్రసాద్ చూసిన ప్రసాద్ టెక్ ఇన్ తెలుగు ఫ్రెండ్స్. ఇవి రియల్మీ బడ్స్ Q2 సెకండ్ జనరేషన్ రియల్మీ బడ్స్ Q సిరీస్లో. దీంట్లో మనకి కొంచెం చేశారు రియల్మీ బడ్స్ Qతో కంపేర్ చేస్తే. Q2లో మనకి ఇక్కడ చూడొచ్చు, ఇది మైక్రో USB పోర్ట్తో అయితే వస్తుంది. ఇది వచ్చేసరికి మనకి Type-C పోర్ట్తో వస్తుంది. అండ్ దీంతోపాటు ఫిజికల్గా అయితే మీకు బాక్సెస్ అయితే రెండు ఒకేలా కనిపిస్తూ ఉన్నాయి. రియల్మీ కొద్దిగా మనకి వైట్ కలర్లో కనిపిస్తుంది, ఇక్కడ బ్లాక్ కలర్లో ఉంది. బాక్స్ ఓపెన్ చేస్తే మీకు లోపల ఇయర్ బడ్స్లో కొద్దిగా తేడా అయితే కనిపిస్తుంది. ఇక్కడ చూడొచ్చు, ఇయర్ బడ్స్ మనకు కొద్దిగా పెద్దగా ఉన్నాయి లాస్ట్ జనరేషన్తో కంపేర్ చేస్తే. అండ్ ఇక్కడ ఒక బటన్ కూడా ఇచ్చారు కనెక్షన్లో, ఇది మీకు ఉపయోగపడుతుంది. ఇక్కడ మీకు కనిపిస్తుంది చూడొచ్చు బటన్. అదే మనం రియల్మీ బడ్స్ Q1లో చూసుకుంటే ఇక్కడ చూడొచ్చు, ఇక్కడ బటన్స్ ఇట్లాంటివి అయితే ఏమీ లేవు. అండ్ బడ్స్ కూడా మనకు కొద్దిగా చిన్నగా ఉన్నాయి, ఎందుకంటే ఇవి మనకి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో అయితే రావు బడ్స్ Q1. అదే మనం బడ్స్ Q2 చూసుకుంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తాయి. సో అందుకే మనకు కొద్దిగా చూడడానికి కొద్దిగా పెద్దగా కనిపిస్తుంది. అండ్ దాంతోపాటు చూడొచ్చు మీకు ఇక్కడ మెరుస్తున్నాయి, టచ్ ఏరియా కొద్దిగా షైన్ అవుతుంది. ఇది డిజైన్లో కొద్దిగా చేంజ్. నార్మల్గా మనకి మెయిన్ డిజైన్ అయితే ఎటువంటి చేంజ్ అయితే లేదు. ఇక్కడ చూడొచ్చు, మెయిన్ డిజైన్లో పెద్దగా చేంజ్ అయితే ఉండవు రెండింటికి. కాకపోతే బడ్స్ Q2కి మనకి మైక్స్ ఎక్కువ ఉంటాయి. ఇక్కడ చూడొచ్చు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో వస్తున్నాయి కాబట్టి ఇక్కడ చూడొచ్చు మైక్స్ మీకు ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇది డైరెక్ట్ మీకు సరౌండింగ్ నాయిస్ అయితే క్యాన్సిల్ చేయగలదు. ఇది మెయిన్ ప్లస్ పాయింట్ దీనికి. అండ్ ప్రైస్ కూడా కొద్దిగా పెరుగుతుంది, ఎందుకంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి. దీని ప్రైస్ 2499 రూపాయలకి లభిస్తుంది. అదే మనం బడ్స్ Q చూసుకుంటే 2000 రూపాయల లోపే తీసుకొని వచ్చారు. ఇప్పుడు వాటినే కొద్దిగా రీబ్రాండ్ చేసి కొంచెం డీజో బ్రాండ్లో కూడా తీసుకొని వచ్చారు. డీజో పార్ట్స్ డి ఏదైతే ఉందో సేమ్ మీకు రియల్మీ బడ్స్ Q ఫస్ట్ జనరేషన్ అయితే ఉన్నాయో సేమ్ అట్లనే ఉంటాయి కొంచెం. ఇంకా మనం దీని గురించి మాట్లాడుకుందాం, రియల్మీ బడ్స్ Q2 గురించి. అండ్ వీడియో ఎవరు చూస్తున్నారు వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది, గ్లీమ్ లింక్. అక్కడ నుంచి గివ్ అవేలో మీరు పార్టిసిపేట్ చేయొచ్చు. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే ఉండాలి. కింద మీకు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని తర్వాత గివ్ అవేలో పార్టిసిపేట్ చేయండి. అండ్ ఇంకా దీని అన్బాక్సింగ్ చూద్దాం ఫస్ట్, తర్వాత దీని రివ్యూ చూద్దాం. ఫస్ట్ అన్బాక్సింగ్ చూస్తే మాత్రం లోపల మీకు బాక్స్ లోపల బడ్స్తో పాటు ఛార్జింగ్ కేస్ ఉంటుంది. అండ్ ఒక Type-C కేబుల్ ఉంటుంది, కొన్ని డాక్యుమెంట్స్ అయితే ఉంటాయి, యూజర్ మాన్యువల్ ఇట్లాంటివి. అండ్ ఎక్స్ట్రా ఇయర్ టిప్స్ కూడా ప్రొవైడ్ చేస్తున్నారు బాక్స్లో. మీకు మీడియం ఇన్స్టాల్ అయ్యంటే స్మాల్ అండ్ లార్జ్ అయితే మీకు బాక్స్లో వస్తుంది. మీ చెవులకు తగ్గట్టు మీరు వీటిని అడ్జస్ట్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వీటిని కనెక్ట్ చేయడం కూడా చాలా ఈజీ. జస్ట్ మీరు ఇట్లా క్యాప్ ఓపెన్ చేశారనుకోండి, బడ్స్ లోపల ఉండాలి. ఇట్లా క్యాప్ ఓపెన్ చేస్తే మీకు ఫోన్లో కనిపిస్తుంది. బ్లూటూత్ ఆన్ చేయండి మీ ఫోన్లో. లేదు కనపడలేదు అనుకోండి, ఇక్కడ బటన్ అయితే వీళ్ళు ఇచ్చారో ఈ బటన్ మీరు లాంగ్ ప్రెస్ చేసి ఒక 3 సెకండ్స్ పట్టున్నారనుకోండి, అప్పుడు మీకు రియల్మీ బడ్స్ Q2 అని కనిపిస్తుంది. అక్కడ నుంచి మీరు కనెక్ట్ చేయొచ్చు. ఇవి మీకు రియల్మీ లింక్ యాప్తో కనెక్ట్ అయ్యి వర్క్ అవుతుంటాయి. రియల్మీ లింక్ యాప్ మీరు ప్లే స్టోర్ కానీ యాప్ స్టోర్ కానీ ఎక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. ప్రజెంట్ యాప్ స్టోర్ కూడా ఇది అవైలబిలిటీకి అయితే ఉంది. సో నేనైతే చూపిస్తాను, డౌన్లోడ్ చేశాను రియల్మీ లింక్ యాప్ అయితే. ఇక్కడ చూడొచ్చు, ఇది రియల్మీ లింక్ యాప్ ఆల్రెడీ కనెక్ట్ అయి ఉన్నాయి. రియల్మీ బడ్స్ Q2 ఇక్కడ మీకు కనిపిస్తున్నాయి చూడొచ్చు. సో ఫస్ట్ మీకు అయితే కనెక్ట్ అవ్వవు. ఇక్కడ మీరు ప్లస్ ఉంది కదా, ప్లస్ సింబల్ మీద ట్యాప్ చేసి ఆడియోలోకి వెళ్ళండి. ఆడియోలోకి వెళ్ళి ఇక్కడ మీకు రియల్మీ బడ్స్ Q2 అని చెప్పేసి ఇక్కడ చూడొచ్చు, రియల్మీ బడ్స్ Q2 ఉంది. దీని మీద ట్యాప్ చేస్తే మీరు కనెక్ట్ చేయొచ్చు. సో నేను ఆల్రెడీ కనెక్ట్ చేశాను. సో ఇక్కడ మీకు అందుకే ఇక్కడ కనిపిస్తుంది డివైస్ అయితే. ఇక్కడ డివైస్లోకి వెళ్తే ఇక్కడ చూడొచ్చు బ్యాటరీ పర్సెంటేజ్ ఎంత ఉందో కనిపిస్తుంది. కేస్లో 30% ఉంది, బడ్స్లో మనకి 100% బ్యాటరీ లైఫ్ అయితే ఉంది. నాయిస్ కంట్రోల్ అంటే యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఇంప్లిమెంట్ చేశారు కాబట్టి ఈ ఆప్షన్స్ అయితే మనకు కనిపిస్తున్నాయి. నాయిస్ క్యాన్సిలేషన్, నార్మల్, ట్రాన్స్పరసీ అని చెప్పేసి. సో నేనైతే నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ ట్రాన్స్పరసీ రెండు మోడ్స్ అయితే పెట్టుకుని, ఇక్కడ మోడ్ స్విచ్చింగ్ అని ఉంది కదా, ఈ రెండు మీరు యాక్టివేట్ చేసుకోండి. ఎందుకంటే ఇవి మనకి ఎక్కడ ఉపయోగపడతాయి అంటే టచ్ కంట్రోల్స్తో మనం వీటిని కంట్రోల్ చేయొచ్చు. తర్వాత నేను చూపిస్తాను మీకు. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడొచ్చు సౌండ్ ఎఫెక్ట్స్ మీకు నచ్చినట్లు మీరు సెట్ చేసుకోవచ్చు. బేస్ బూస్ట్ ప్లస్ ఉంది, డైనమిక్ బ్రైట్. సో మీ సౌండ్ మీకు ఏ స్టైల్ ఇష్టమో దాని ప్రకారం మీరు వీటిని అడ్జస్ట్ చేసుకో. తర్వాత నేను చెప్తాను ఎవరికి ఏది సూట్ అవుతుందో. వాల్యూమ్ ఎన్హాన్సర్. సో ఒకవేళ మీరు ట్రాఫిక్లో ఉన్నారు, మీకు ఎక్కువ వాల్యూమ్ కావాలి ఇంకా అనుకుంటే అప్పుడు మీరు వాల్యూమ్ ఎన్హాన్సర్ అయితే యూజ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ గేమ్ మోడ్ కూడా ఉంది, 88 మిల్లీ-సెకండ్ లేటెన్సీతో వస్తుంది గేమ్ మోడ్లో. దాని గురించి కూడా నేను తర్వాత మాట్లాడతాను. అండ్ ఆటో ఆన్సర్ ఏంటంటే మీకు ఒకవేళ మీకు ఫోన్ కాల్ వస్తున్నప్పుడు మీరు బర్డ్ని ఏదైనా ఒక ఇయర్ బర్డ్ని దీనిలోంచి బయటికి తీసారనుకోండి, మీకు ఫోన్ కాల్ అయితే లిఫ్ట్ అవుతుంది. ఒకసారి నేను చూపిస్తాను అది మీకు. ఇక్కడ చూడొచ్చు, నాకు ఫోన్ అయితే వస్తుంది. ఇప్పుడు నేను జస్ట్ ఇయర్ బడ్ని ఒకటి బయటికి తీస్తే చాలు, ఫోన్ కాల్ ఆన్సర్ అవుతుంది, నేను మాట్లాడవచ్చు. సో ఇది మంచి ఫీచర్. ఒకవేళ మీరు యూజ్ చేసుకోవాలనుకుంటే దీన్ని యూజ్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు మిగతా ఆప్షన్స్ చూసుకుంటే బటన్ సెట్టింగ్స్ అని ఉన్నాయి. సో బటన్స్ మనకు నచ్చినట్టు మనం సెట్ చేసుకోవచ్చు. ఇక మనకి డబుల్ ట్యాప్, ట్రిపుల్ ట్యాప్, టచ్ అండ్ హోల్డ్. సో ఈచ్ ఇయర్ బడ్కి మీరు సెట్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ ఒకటి యాడ్ చేస్తే బాగుంది అనిపించింది. ఇక్కడ చూడొచ్చు, మనం లోపలికి వెళ్తే ఆప్షన్స్లో ప్లే, పాజ్ మ్యూజిక్ ఉంది, నెక్స్ట్ ట్రాక్ ఉంది, ప్రీవియస్ ట్రాక్ ఉంది, వాయిస్ అసిస్టెంట్ ఉంది, స్విచ్ నాయిస్ కంట్రోల్ మోడ్స్ ఉంది, గేమ్ మోడ్ ఆఫ్.
దీంతోపాటు వీళ్ళు వాల్యూమ్ అప్ వాల్యూమ్ డౌన్, సో ఈ ఫీచర్ యాడ్ చేస్తే చాలా బాగుంటుంది. మనం ఫోన్ జేబులో నుంచి బయటికి తీయకుండా ఇయర్ బడ్ నుంచి మనం వాల్యూమ్ కూడా కంట్రోల్ చేయొచ్చు. సో అదొక ఫీచర్ దీనిలో యాడ్ చేస్తారని చూడాలి ఫ్యూచర్లో. ప్రజెంట్ అయితే ఒక్కటైతే మిస్ అవుతుంది. సో వీటిలో నుంచి మీరు ఏదైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. ప్రజెంట్ నేను సెలెక్ట్ చేసిన ఇక్కడ మీరు చూడొచ్చు. ఇక్కడ డబుల్ ట్యాప్ చేస్తే ప్రీవియస్ ట్రాక్ వస్తాను, లెఫ్ట్ ఇయర్ బడ్ మీద, రైట్ ఇయర్ బడ్ మీద డబుల్ ట్యాప్ చేస్తే నెక్స్ట్ ట్రాక్కి వెళ్తాను. ట్రిపుల్ ట్యాప్ ఆఫ్ చేశాను లెఫ్ట్ ఇయర్ బడ్కి, రైట్ ఇయర్ బడ్కి ట్రిపుల్ ట్యాప్ వచ్చేసరికి వాయిస్ అసిస్టెంట్ పెట్టాను. అండ్ టచ్ అండ్ హోల్డ్ ప్లే అండ్ పాజ్ మ్యూజిక్ పెట్టాను రైట్ ఇయర్ బడ్కి. అండ్ ఇక్కడ చూడొచ్చు లెఫ్ట్ ఇయర్ బడ్కి టచ్ అండ్ హోల్డ్ వచ్చేసరికి నాయిస్ కంట్రోల్స్ మోడ్స్ మధ్య స్విచ్ అవడానికి పెట్టాను. ఇవన్నీ నేను చూపిస్తాను మీకు ఎలా వర్క్ అవుతాయో కూడా. అండ్ ఇక్కడ గేమ్ మోడ్ వచ్చేసరికి నేను 2 ఇయర్ బడ్స్ని టచ్ అండ్ హోల్డ్ చేస్తే గేమ్ మోడ్లోకి అయితే ఎంటర్ అవుతాం. ఇప్పుడు నేను ఇక్కడ నాయిస్ కంట్రోల్ చూపిస్తాను చూడండి. లాంగ్ ప్రెషర్స్ పట్టుకుని నేను లెఫ్ట్ ఇయర్ బడ్కి సెట్ చేసి నాయిస్ కంట్రోల్ మీద స్విచ్ అవ్వడం. దేని మధ్య స్విచ్ అవుతా నేను నాయిస్ క్యాన్సిలేషన్ అండ్ ట్రాన్స్పరెన్సీ మోడ్ మధ్య స్విచ్ అవుతాయి. రెండు నేను సెలెక్ట్ చేస్తాను కాబట్టి ఒకసారి చూద్దాం. సో ఇక్కడ లాంగ్ ప్రెషర్స్ పట్టుకుంటున్నాను. ఇక్కడ చూడొచ్చు ట్రాన్స్పరెన్సీ మోడ్లోకి అయితే వచ్చాను. మళ్ళీ లాంగ్ ప్రెషర్స్ పట్టుకుంటాను. ఇక్కడ చూడొచ్చు నాయిస్ క్యాన్సిలేషన్లోకి అయితే వచ్చాను. కొద్దిగా టైం తీసుకుంటుంది, ఒక 5 seconds టైం తీసుకుంటుంది, స్విచ్ అవుతుంది. సో ఇట్లా మీరు ఏదైనా టచ్ కంట్రోల్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా సాంగ్ వింటున్నారు, ఇప్పుడు నేను సాంగ్ ఒకటి వింటున్నాను, లెఫ్ట్ ఇయర్ బడ్కి నేను సెట్ చేసింది డబుల్ ట్యాప్ చేస్తే ప్రీవియస్ సాంగ్కి వెళ్ళడం. ఇక్కడ చూడొచ్చు డబుల్ ట్యాప్ చేస్తే ప్రీవియస్ సాంగ్ అయితే వస్తున్నాను. అదే రైట్ ఇయర్ బడ్ మీద డబుల్ ట్యాప్ చేశాను అనుకోండి, నెక్స్ట్ సాంగ్ అయితే వస్తాం. సో ఇవన్నీ టచ్ కంట్రోల్స్ అయితే బాగానే వర్క్ అవుతున్నాయి. కాకపోతే 10లో 9 times వర్క్ అవుతుంది, 1 time అయితే వర్క్ అవ్వట్లేదు. కొద్దిగా ప్రాబ్లమ్ అయితే ఫేస్ చేయాల్సి ఉంటుంది టచ్ యూస్ చేస్తున్నప్పుడు. 100% యాక్యురసీ అయితే లేదు. అండ్ ఇంకొకటి మీకు ఇన్ ఇయర్ డిటెక్షన్ అయితే లేదు. మీరు చెవిలో నుంచి పెట్టుకొని ఇట్లా బయట తీసారనుకోండి, సాంగ్ పాస్ అవ్వడం ఇట్లాంటివి అయితే ఏం లేవు. సో మీరు సాంగ్ పాస్ చేయాలంటే మీరు కమాండ్ అయినా పెట్టుకోవాలి, లేకపోతే డైరెక్ట్ మీరు ఫోన్లో నుంచి సాంగ్ అయితే మీరు పాస్ చేసుకోవాలి. అండ్ ఇవి యాప్ ఇంటర్ఫేస్ అండ్ ఫీచర్స్ గురించి మాట్లాడుకుంటే. అండ్ నెక్స్ట్ ఇంకా సౌండ్ క్వాలిటీ మెయిన్ దాని గురించి మనం కొన్ని సౌండ్ క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం ఆ ప్రైస్కి 2,500 రూపాయలకి మీకు సౌండ్ క్వాలిటీ కూడా బాగుంది. సో దీనిలో మనకి బేస్ మరీ ఓవర్ వస్తుంది, బేస్ బూస్ట్ ప్లస్ ఒకవేళ మీరు యాక్టివేట్ చేసుకున్నారంటే మాత్రం బేస్ మరీ ఓవర్ అవుతుంది. సో ఒకవేళ మీరు మరీ హెవీ బేస్ యూస్ చేసే వాళ్ళైతే మాత్రం వాళ్ళకు కూడా నచ్చకపోవచ్చు నన్ను అడిగితే. కొద్దిగా మీకు ఏదైతే బేస్ వస్తుందో బేస్ వచ్చి మీకు సింగర్ వాయిస్ని డామినేట్ చేయడం, హై ఇన్స్ట్రుమెంట్స్ కూడా మీకు సరిగ్గా వినిపించట్లేదు సౌండ్స్. సో అది నాకు కొద్దిగా బేస్ బూస్ట్ ప్లస్ అయితే అంత అట్రాక్టివ్ అయితే అనిపించలేదు. కొంతమందికి నచ్చవచ్చు, ఎందుకంటే ధూమ్ ధామ్ బేస్ కావాలి. ఒకవేళ మీకు ఐడియల్ సౌండ్ కావాలనుకుంటే మాత్రం అన్నీ మీకు పర్ఫెక్ట్గా ఉండాలంటే డైనమిక్ మోడ్ బాగుంది. డైనమిక్ మోడ్లో మీకు బేస్ కానీ మిడ్స్ కానీ హైస్ కానీ కొద్దిగా బ్యాలెన్స్ అయితే ఉన్నాయి. అండ్ ఏదైతే బ్రైట్ ఉందో బ్రైట్లో మీకు సింగర్ వాయిస్ కొద్దిగా బెటర్ అనిపిస్తుంది, బేస్ కొద్దిగా తగ్గుతుంది. సో బ్రైట్ మీకు గేమ్స్ ఆడేటప్పుడు మీకు ఉపయోగపడుతుంది. కాకపోతే గేమ్ మోడ్ ఇది 88 millisecond లేటెన్సీ అంటున్నారు. కాకపోతే ఇది మీకు డ్రైవర్స్ వచ్చేసరికి 10 mm బేస్ బూస్ట్ డ్రైవర్తో వస్తున్నాయి, చెప్పలేదు నేను, బేస్ బూస్ట్ డ్రైవర్తో వస్తున్నాయి. అండ్ ఏదైతే నాయిస్ క్యాన్సిలేషన్ ఉందో నాయిస్ క్యాన్సిలేషన్ చిప్ వచ్చేసరికి రియల్మీ R2 చిప్ వాళ్ళు యూస్ చేసింది. గేమ్ మోడ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం గేమ్ మోడ్ ఇది 88 millisecond లేటెన్సీ అంటున్నారు. కానీ గేమ్స్ ఆడుతున్నప్పుడు నాకైతే పబ్జీని ఆడిన, BGMI ఆడాను, కొద్దిగా బుల్లెట్లో నాకు ఫైరింగ్లో డిలే అయితే వస్తుంది. సో ఇది ఒకటి నేను నోటీస్ చేశాను. ఫన్ థింగ్ ఏంటంటే డీజో ఏదైతే నేను రీసెంట్గా యూస్ చేశాను, డీజో పాడ్స్, వాటిలో అయితే కొద్దిగా డిలే నేను నోటీస్. దానిలో ఇంకా లేటెన్సీ కొద్దిగా ఎక్కువ ఉంది, 110 something ms ఉంది దానిలో, సరిగ్గా గుర్తుకోలేదు. దీనికంటే కొద్దిగా ఎక్కువ ఉంటుంది అది. దానిలో కొద్దిగా బెటర్ ఉంది, దీనిలో మాత్రం కొద్దిగా డిలే అయితే ఉంది. నేను గేమ్ ఆడుతున్నప్పుడు అయితే అదొకటి నోటీస్ చేశాను నా డివైస్లో మాత్రం. నెక్స్ట్ బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం కేస్లో 400 mAh బ్యాటరీ ఉంటుంది, బడ్స్లో మీకు 40 mAh ఉంటుంది ఈచ్ బడ్లో. మొత్తం ఓవరాల్ 480 mAh బ్యాటరీతో వస్తుంది. సో బ్యాటరీ లైఫ్ గురించి మాట్లాడుకుంటే మాత్రం మీకు నాయిస్ క్యాన్సిలేషన్ ఆన్ చేసుకొని మీరు యూస్ చేస్తే మాత్రం బడ్స్ మీకు 4.5 hours అయితే బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. ఒకవేళ నాయిస్ క్యాన్సిలేషన్ ఆఫ్ చేసుకుంటే మీకు 6 to 6 hours దగ్గర మీకు బ్యాటరీ లైఫ్ అయితే వస్తుంది. అండ్ ఒకవేళ మీరు కేస్తో పాటు యూస్ చేయాలంటే మాత్రం ఓవరాల్ బ్యాటరీ లైఫ్ చూసుకుంటే వీళ్ళు క్లెయిమ్ చేస్తుంది 28 hours బ్యాటరీ లైఫ్ క్లెయిమ్ చేస్తున్నారు వితౌట్ నాయిస్ క్యాన్సిలేషన్. విత్ నాయిస్ క్యాన్సిలేషన్ 20 hours బ్యాటరీ లైఫ్ క్లెయిమ్ చేస్తున్నారు. వీళ్ళు క్లెయిమ్ చేసిన దానికంటే మనం 4-5 hours అయితే తగ్గించుకోవచ్చు, అంత అయితే మీరు ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఓవరాల్ బ్యాటరీ లైఫ్ అయితే. సో ఒక ఫుల్ డే అయితే మీరు కంప్లీట్ ఎవరు యూజ్ చేయరు. ఒక ఫుల్ డే మీరు యూజెస్ ప్రకారం అయితే మీకు ఒక ఫుల్ వర్కింగ్ డే అయితే ఈజీగా అయితే వస్తాయి. విత్ కేస్ మీద ఎంత హెవీ యూజ్ చేసినా కానీ ఈజీగా 2-3 days కూడా వస్తాయి. మనం ఎక్కువ అంత యూజ్ చేయం మరి అన్ని గంటలు. సో యూజ్ చేస్తాను బట్టి మీరు యూజ్ చేస్తాను బట్టి చెప్పా కదా ఇంత టైం అయితే మీకు బ్యాటరీ అయితే వస్తుంది. ఇంకోటి మీకు ఇయర్ బడ్స్ కొద్దిగా పెద్దగా అయితే ఉంటాయి. చిన్న ఇయర్స్ ఎవరైతే ఉంటాయో వాళ్ళకి కొద్దిగా మీకు పెద్దగా అయితే అనిపిస్తాయి.
సో అది కూడా మీరు మైండ్లో పెట్టుకోవాలి. రియల్మీ బడ్స్ క్యూ మీకు చిన్నగా ఉంటాయి, పర్ఫెక్ట్గా అన్ని ఇయర్స్కి సెట్ అయితే. యువర్స్ సార్ కొద్దిగా పెద్దగా ఉన్నాయి. సో పెద్ద సైజు ఇయర్స్ అయితే మీకు పర్ఫెక్ట్ ఉన్నాయి, కొద్దిగా పెద్దగానే ఉంటాయి కాబట్టి నా పర్ఫెక్ట్ సెట్ అయినాయి. చిన్న సైజు ఇయర్స్ అయితే కొద్దిగా మీకు ఇబ్బంది అనిపించవచ్చు. ఇది ఓవరాల్గా అయితే మాత్రం ఆ బడ్జెట్లో మీరు నాయిస్ క్యాన్సిలేషన్ ఇయర్ ఫోన్స్ కోసం చూస్తుంటే మాత్రం మీరు వీటిని కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే బేస్ బూస్ట్ ప్లస్ ఒకసారి చెక్ చేసుకొని మీకు ఒకవేళ నచ్చితే అది పెట్టుకోవచ్చు, లేకపోతే లేదు. అదొకటి కొద్దిగా మరీ ఎక్కువైనట్టు అనిపించింది నాకు. అండ్ ఇంకొకటి గేమ్స్ ఆడుతున్నప్పుడు నాకు కొద్దిగా డిలే అనిపించింది. టచ్ కంట్రోల్స్ కూడా నాకు ఒక 10% అయితే మిస్ అవుతున్నాయి మనం యూజ్ చేస్తున్నప్పుడు. సో ఇవి నేను కొద్దిగా ప్రాబ్లమ్స్ అయితే నోటీస్ చేసింది. అండ్ ప్రైస్ అయితే అట్రాక్టివ్ ఉంది, 2,500 రూపాయలు యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్తో. నాయిస్ క్యాన్సిలేషన్ బాగా వర్క్ అవుతుంది, నాయిస్ క్యాన్సిలేషన్ ఎటువంటి ప్రాబ్లం అయితే లేదు. ఆ బడ్జెట్కి గుడ్ అండ్ చాలా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుంది నాయిస్ క్యాన్సిలేషన్. సో ఒకవేళ మీ బడ్జెట్లో నాయిస్ క్యాన్సిలేషన్ ఇయర్ ఫోన్స్ కోసం చూస్తున్న వీటిని కన్సిడర్ చేయొచ్చు. కాకపోతే గేమింగ్గా కొద్దిగా డిలే అవుతుంది. ఒకవేళ మీరు గేమ్స్ ఎక్కువ ఆడవాలైతే మాత్రం కొద్దిగా ఆలోచించి తీసుకోండి. గేమ్స్ ఆడవాలైతే మాత్రం నా సజెషన్ ఎప్పటికీ వైడ్ ఇయర్ ఫోన్స్, మీకు ఏం డిలే ఉండదు. ఆడియోలో అయితే వైడ్ ఇయర్ ఫోన్స్ చూస్ చేసుకోండి, కానీ వైర్లెస్ మీకు గేమ్స్ ఆడుతున్నప్పుడు ఎంతో కొంత మీకు డిలే అయితే ఉంటుంది. ఇది ఓవరాల్గా రియల్మీ బడ్స్ Q2 రివ్యూ అయితే. వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయాలి. మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. దిస్ యువర్ ప్రసాద్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.